నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డీపీఆర్ కు తుది మెరుగులు. 32,000 కోట్లతో 116 కిలోమీటర్ల మేర విస్తరణకు సన్నాహాలు. మూసీ బాధితుల పట్ల రేవంత్ రెడ్డి హిట్లర్లా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ పెట్టుకోవాలన్న హరీష్. మూసీ ప్రక్షాళనను రాజకీయం చేయడం తగదన్న మంత్రి పొన్నం. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని విపక్షాలకు హితవు. ప్రతి జిల్లాలో హైడ్రా మూసీ ప్రక్షాళనపై హెల్ప్ డెస్క్. ప్రజలు సందేహాలు నివృత్తి చేసుకోవాలన్న మంత్రి శ్రీధర్ బాబు. తమిళనాడులో మంత్రివర్గాన్ని విస్తరించిన సీఎం స్టాలిన్. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి, కేబినెట్లో మరో 4 అవకాశం. నేపాల్లో వరద బీభత్సానికి 132 మంది మృతి. కొండ చర్యలు విరిగిపడటంతో కాఠ్మండూకు తెగిన సంబంధాలు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డీపీఆర్ కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రైలు రెండో దశకు 2 రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించారని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి తెలిపారు. 32,237 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ చేపట్టనున్నారు. ఫ్యూచర్ సిటీని మెట్రో రైలుతో అనుసంధానం చేయనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్టు గత అలైన్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేయగా కొత్త అలైన్మెంట్కు సీఎం ఆమోదం తెలిపారు. 2 రోజుల కిందట మెట్రో రైలు రెండో దశ డీపీఆర్లపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు స్కిల్ యూనివర్సిటీని కలుపుతూ 6 కారిడార్లో డీపీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం 32,237 కోట్ల రూపాయల అంచనాతో రెండో దశ చేపట్టనున్నామని ఆయన వెల్లడించారు. 6 కారిడార్లు ఈ రెండవ దశలో మేము చేయబోతా ఉన్నాము. ఈ 6 కారిడార్లు దాదాపు 116.2 కిలోమీటర్లు. కారిడార్ 4గా నాగోల్ నుండి ఎల్బీ నగర్ ఎయిర్పోర్ట్ వరకు దీన్ని పొడిగించబోతా ఉన్నాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే మొత్తం సిటీ అంతటి కూడా ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీ వచ్చేలాగా, అంటే ఇదివరకు ఉన్నటువంటి 3 కారిడార్లని కూడా కలిపే విధంగా నాగోల్ దగ్గర బ్లూ లైన్ కారిడార్ 3ని కలుపుతా ఉన్నాము. తర్వాత ఎల్బీ నగర్ దగ్గర రెడ్ లైన్ కారిడార్ 1ని కలుపుతా ఉన్నాము. తర్వాత చంద్రాయణగుట్ట దగ్గర గ్రీన్ లైన్ కారిడార్ 2ని కలుపుతా ఉన్నాము. ఇక ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు కారిడార్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మియాపూర్ నుండి పటాన్ చెరువు వరకు అటు ముంబై సంగారెడ్డి వైపు అటు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. రాయదుర్గ్ నుండి కోకాపేట్ వరకు నియోపలిస్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. సీఎం గారి ఐడియా ఏమిటంటే ఫ్యూచర్ సిటీ కోసం, 4th సిటీ కోసం కూడా మీరు ప్లాన్ చేయండి, మెట్రో కనెక్టివిటీ ప్లాన్ చేయమంటే అది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి పెదకొల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఇక్కడ బహదూర్గూడ అని మన ఇంపార్టెంట్ ఏరియా ఉంది. అక్కడ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. అంతవరకు ఎక్స్టెండ్ చేసి అక్కడ నుండి వయా ఔటర్ రింగ్ రోడ్ పెదకొల్కొండ ఎగ్జిట్ నుండి తుక్కుగూడ ఎగ్జిట్ నుండి రావిరియాల్ ఎగ్జిట్ వరకు వయా ఓఆర్ఆర్ తీసుకెళ్ళి అక్కడ నుండి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ చేయబోతా ఉన్నాము. స్కిల్ యూనివర్సిటీ వరకు ఇదొక 18 కిలోమీటర్లు. మొత్తం వెరసి ఇది 40 కిలోమీటర్స్, 40 కిలోమీటర్లు. కారిడార్ 4లో నాగోల్ శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.6 కిలోమీటర్ల మార్గం ఉండనుంది. ఎయిర్పోర్టు కారిడార్లో 1.6 కిలోమీటర్ల భూగర్భంలో మెట్రో రైలు వెళ్లనుంది. త్వరలోనే మెట్రో రెండో దశ డీపీఆర్లను కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపనుందని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి తెలిపారు. ఎయిర్పోర్ట్ కారిడార్ నాగోల్ మన ఎగ్జిస్టింగ్ టెర్మినల్ నాగోల్ దగ్గర బయలుదేరుతూ ఉంది. అక్కడ నుండి ఇంపార్టెంట్ నాగోల్ క్రాస్ రోడ్ కావచ్చు, అల్కాపురి కావచ్చు, కామినేని హాస్పిటల్ కావచ్చు, ఎల్బీ నగర్లో కనెక్టివిటీ ఇస్తాము. అక్కడ నుండి మెయిన్ కర్మాన్ ఘాట్, తర్వాత ఓవైసీ హాస్పిటల్, డిఆర్డిఓ, బాలాపూర్ రోడ్, మరలా చంద్రాయణగుట్ట దగ్గర ఇది మంచి జంక్షన్ స్టేషన్ చేసి ఎంటైర్ ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ ఇచ్చి
ఈ గ్రీన్ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాము. అక్కడి నుండి బండ్లగూడ రోడ్, మైలార్ దేవపల్లి, కాటేదాన్, ఆరాంఘట్, న్యూ హైకోర్ట్, గగన్ పహాడ్, శాతం రాయ్, సిద్ధాంతి, శంషాబాద్ జంక్షన్ తీసుకెళ్లి అక్కడ నుండి విత్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఏరియా ఎయిర్పోర్ట్ టెర్మినల్కి తీసుకెళ్ళడం జరిగింది. కారిడార్ 8 ఎల్బీ నగర్, తర్వాత చింతలకుంట తర్వాత వనస్థలిపురం, ఆటోనగర్, లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, హయత్ నగర్ వరకు మొత్తం 7.1 కిలోమీటర్. ఇది కూడా ఆల్రెడీ నేషనల్ హైవేస్ వారు బాగా విస్తరిస్తూ ఉన్నారు. వారికి మాకు ఏ విధంగా మధ్యలో చాలా ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి, అనేకమైన టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మేము రిజాల్వ్ చేసుకుని వారికి మాకు ప్రాబ్లం లేకుండా ఎన్హెచ్ ఫ్లైఓవర్స్ అట్లాగే కంటిన్యూ చేసుకుంటా మాది స్టేషన్స్ అవి అడ్జస్ట్ చేసుకుని మేము చాలా వరకు చింతలకుంట నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళేలాగా మేము ప్లాన్ చేయడం జరిగింది. వచ్చే 2-3 వారాల్లో ఈ డిపిఆర్స్ ఇవి ఫైనలైజ్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిద్దామని చెప్పేసి ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇప్పుడు జెట్ స్పీడ్లో ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. రెండో దశ పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల మేర మెట్రో రైలు పరుగులు తీస్తూ హైదరాబాద్ నగరానికి కొత్త అందాలను తీసుకురానుంది. మూసీ ప్రాంత ప్రజలను కాపాడేందుకు కోర్టు నుంచి స్టే తీసుకువచ్చి ఆదుకుంటామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మూసీ సుందరీకరణకు సంబంధించి అధికారులతో చెప్పించడం కాదని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వచ్చి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు పట్టించుకోకుండా లక్ష కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు ఎలా చేపడతారంటూ హరీష్ రావు ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పర్యటించింది. హైదర్ షాకోట, లంగర్ హౌస్ ప్రాంతాల్లో మాజీ మంత్రులు హరీష్ రావు, సబిత, గంగుల, మల్లారెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతల రాక దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు. అధికారులు మార్కింగ్ చేసిన ఇళ్లకు సంబంధించిన స్థానికులతో బీఆర్ఎస్ నేతల బృందం సమావేశమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలంటూ మంత్రి హరీష్ రావు సూచించారు. రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు కుంటలో ఉంది. ఆయన తమ్ముడి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందని హరీష్ రావు ఆరోపించారు. బాధితులకు అండగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉంటారని హరీష్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచంలాగా గోడగా మేము ఎమ్మెల్యేలు అందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇండ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. మా శ్రీనివాస్ యాదవ్ అన్నాడు, మా అన్నగారు అవసరమైతే కాలనీకి ఒక ఎమ్మెల్యే వచ్చి పండుకుంటాం. బుల్డోజర్ వస్తే ముందు మమ్మల్ని ఊడగొట్టాలి, మమ్మల్ని కొట్టాలి తప్ప మీ ఇల్లు కొట్టడానికి అవకాశం లేదు. అంత దూరమైన ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఈ కట్టుకున్న పేదోళ్ల ఇళ్లకేమో నంబర్లు వేస్తున్నావు. ఇదే మూసీని ఆక్రమించి మూసీ ఆనుకొని 6 పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కడితే దాన్ని ఎందుకో ఆపడు, దాన్ని ఎందుకో నోటీసులు ఇయ్యడు, దాన్ని ఎందుకో కూలగొట్టడు. ఎందుకంటే వాళ్ళు పెద్ద వాళ్ళు. ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళను, ఈ పేదవాళ్లను ఏం చేసినా ఎవరు రాడనుకుంటుండు. ఆ బలిసిన వాళ్ళని మాత్రమేమో దగ్గరుండి కట్టిస్తుండు, పేదోళ్లకు మాత్రం నోటీసులు ఇస్తుండు. కానీ ఈ పేదవాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు మీకు అండగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ బాధితులకు అండగా ఉంటుందని, తెలంగాణ భవన్ అందరికీ ప్రజాభవన్ అని, అర్ధరాత్రి వచ్చినా అండగా ఉంటామని హరీష్ రావు భరోసా కల్పించారు. రేవంత్ రెడ్డి మౌనం వీడి ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తెలంగాణ భవన్ లో కూర్చొని ఉంటది. ఎందుకంటే మీరు చూసిండ్రు, రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయనకు నోటీస్ ఇచ్చిండ్రు, 1 రోజులు నోటీస్ ఇచ్చిండ్రు. ఆ కాలనీకి 1 రోజులు నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి మెల్లగా స్టే తెచ్చుకో అన్నట్టు. ఆయన పోయిండు, కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ ప్లీడర్ జీపీవై ఏం చెప్పిండంటే, మేము ఇప్పుడే కూలగొట్టాం, మేమంతా సర్వే చేస్తాం, ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తాం, అప్పటిదా కూలగొట్టమని ప్రభుత్వ ప్లీడరే పోయి హైకోర్టులో అఫిడవిట్ వేసింది. అంటే నీ తమ్ముడికి బలిసిన వాళ్ళకు ఒక న్యాయం, ఈ పేదోళ్లకు మాత్రం నోటీస్ లేదట. ఈ పేదోళ్లకు కనీసం అడగరట. రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళని పెట్టుకొని నంబర్లు చేస్తాం, కూలగొట్టమంటే ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నాను. మీ గురించి లీగల్ గా కూడా కోర్టు నుంచి స్టే ఆర్డర్స్ తెచ్చి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కూడా మరి ఒత్తిడి పెంచుతాం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మౌనాన్ని విడాలే, బయటకు రావాలి,
దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నువ్వేదో ఆఫీసర్లతో ప్రెస్ మీట్లు వేయించుడు కాదు, బయటకు రా, బయటకు వచ్చి ఈ యొక్క ప్రతిపాదన విరమించుకుంటున్నా అని చెప్పి ఈ వేలాది మంది మూసీ పరివాహక ప్రజలకు హామీ ఇయ్యి కనీసం వాళ్ళు కంటిన్యూ నిద్రపోయే విధంగా చెయ్యమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఉదయం హైదర్షా కోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం పర్యటన సందర్భంగా తెలంగాణ భవన్ నుంచి నేతలు బయలుదేరే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేతలను బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మూసీ బాధితుల పట్ల ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని సూచించారు. సిద్దిపేటలో ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన నగరంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఆక్రమణలకు పాల్పడిన బాధితులకు ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. యావత్ రాష్ట్రంలో హైడ్రాను స్వాగతిస్తుండటంతో త్వరలో అన్ని చెరువులను రక్షిస్తామన్నారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కారం చూపుతామని మంత్రి పేర్కొన్నారు. ఎవరైతే సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారాన్ని చేస్తూ ఉంటే అదే సమాచారం అదే వాస్తవం అనుకునే వాళ్ళందరికీ తెలవాలని యావత్ తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ, కానీ ఎక్కడైతే ఆక్రమణకు గురై అనుమతులు లేకుండా ఉన్నాయో హైడ్రాకు సంబంధించి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. హైడ్రా ఇస్ డిఫరెంట్, మూసీ కార్యక్రమం ఇస్ డిఫరెంట్. మూసీకి సంబంధించి అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేపిస్తలేము. ఆక్రమణకు గురై ఉన్న నివాస స్థలాలలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళ పిల్లలకు సంబంధించి విద్యా అవకాశాలు అక్కడనే దగ్గరలో గురుకులాలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, వాళ్ళకు ఉండబడేటువంటి హాస్టల్స్ కావచ్చు, అడ్మిషన్లు విద్యాపరంగా ఎక్కడ కూడా విఘాతం కలగలేకుండా చర్యలు తీసుకుంటారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ నేతల విమర్శలను మంత్రి శ్రీధర్ బాబు తిప్పికొట్టారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు కొందరు అవకాశవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్న శ్రీధర్ బాబు ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని పేర్కొన్నారు. హైడ్రా మూసీ ప్రక్షాళనపై ప్రతి జిల్లాలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు వచ్చినా హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చన్నారు. మరి ఆ మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఒక అభివృద్ధి కేంద్రంగా, ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా, ఇంకో పక్షాన యావత్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కానీ అక్కడి నుంచి వికారాబాద్ నుంచి మొదలుకొని నల్గొండ జిల్లా వాసులకు అందరికీ ఈరోజు క్లీన్ వాటర్, శుద్ధమైన నీరు ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేయడానికి ఒక కార్యాచరణ తీసుకెళ్తా ఉంటే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే యోచనతో ప్రత్యేకించి టీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది పెద్దలు దాన్ని అవకాశంగా ఉపయోగించుకొని ఎక్కడైనా చిన్న పొరపాటు ఎక్కడైనా జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హైడ్రాకు సంబంధించి కూడా నేను యావత్ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున పేదవారికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఎవరైతే నిజంగా కష్టపడి ఇల్లు కొనుక్కున్నారో కొన్ని సందర్భాల్లో ఇవన్నిటినీ ఎఫ్టీఎల్లో వస్తుందని దాచిపెట్టి, కొన్ని సందర్భాల్లో ఫ్లాట్స్ కట్టి అమ్మిన యాజమాన్యం ఈరోజు మధ్యతరగతి, చిన్న తరగతి పేదవారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతా ఉన్న తరుణాన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా పరిగణనకు తీసుకుంటుంది. ఎక్కడైతే రిజిస్ట్రేషన్స్ జరిగినాయో మున్సిపాలిటీ పరంగా పర్మిషన్ ఇవ్వటం జరిగిందో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పు ఒప్పులను సమీక్షించుకొని పేదవారిపై బాధ పడకుండా చూస్తాం. ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఒక ప్రక్కన హైడ్రా, ఇంకో పక్కన మూసీ నదికి సంబంధించి కూడా ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో హెల్ప్ డెస్క్ను క్రియేట్ చేస్తాం. జిల్లా కలెక్టర్లే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తారు. మా ఇల్లు పోతుందో, మాకు ఇంతకుముందు ఒక పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ పరంగా ఇబ్బందులు వస్తాయా అని అనుమానం ఉంటే, ఈ విధంగా వస్తాయని మీకేదైనా అనుమానం ఉంటే హెల్ప్ డెస్క్ క్రియేట్ చేసి మీకు న్యాయం చేసే ప్రయత్న భాగంలోనే అన్ని కలెక్టరేట్స్లో హెల్ప్ డెస్క్ని క్రియేట్ చేస్తాం. హైడ్రా పేరుతో పేదల ఇళ్ల జోలికొస్తే ఊరుకోబోమని బీజేపీ ఎల్బీ నగర్ సమన్వయకర్త సామ రంగారెడ్డి హెచ్చరించారు. పేదల ఇళ్ల మీదకు బుల్డోజర్ తేవాలంటే ముందుగా తన మీద నుంచి పోనివ్వాలన్నారు. హైదరాబాద్ చైతన్యపురిలో హైడ్రా బాధితులతో కలిసి వంట వార్పు కార్యక్రమంలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. వారం రోజులుగా మూసీ పరివాహక ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారని మండిపడ్డారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని సామ రంగారెడ్డి హామీ ఇచ్చారు.
వారం రోజుల నుంచి అధికారులు దొంగచాటు రావడము, వాళ్ళని బెదిరించడము ఎంత ఆందోళనకరంగా ఉందంటే వాళ్ళు ఎవరు చూసినా గానీ భయపడే వాతావరణం తీసుకొచ్చారు. కొందరు సూసైడ్ చేసుకోవడం పరిస్థితి దిగజారు. ఈ మాదిరిగా హైడ్రా పేరు మీద ప్రభుత్వము దుర్మార్గంగా దేనికోసము ఇల్లు కూలగొడతా ఉన్నారు. ఏమాత్రము శానిటరీ లేదు. అనుసారంగా వాళ్ళు మార్కింగ్ చేసిపోతా ఉన్నారు. ప్రజలు ఆందోళన పడతా ఉన్నారు. ప్రభుత్వం దిగి రావాలి. ఇంత దుర్మార్గం ఉంటే మరి అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? ప్రజలందరూ మీరు భరోసాగా ఉండండి. ఖచ్చితంగా మీకు అందరికీ భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నది. మీ ఇల్లు కూడితే ముందు మేము ముందుంటే మా మీద బుల్డర్ పోయినాకనే ఇల్లు రావాలని చెప్పి ప్రభుత్వంగా హెచ్చరిస్తా ఉన్నాం. రొమ్ము క్యాన్సర్పై గచ్చిబౌలిలో అవగాహన పింక్ పవర్ రన్ జరిగింది. ఎంఈఐఎల్ సుధారెడ్డి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 3, 5, 10 కిలోమీటర్ల పరుగును ఉదయం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. పరుగులో విజయం సాధించిన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్ఞాపికలను అందజేశారు. రొమ్ము క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ సహకారంతో ఈ పరుగు నిర్వహించినట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. గచ్చిబౌలి మైదానం నుంచి ప్రారంభమైన పరుగు ఓల్డ్ ముంబై జాతీయ రహదారి, ఐఎస్బీ రోడ్, టీఎన్ఓ కాలనీ మీదుగా కొనసాగి తిరిగి స్టేడియానికి చేరింది. అనంతరం పక్షి రూపంలో భారీ మానవహారంగా ఏర్పడి గిన్నీస్ వరల్డ్ రికార్డులో చేరేందుకు యత్నించారు. At this inspiring initiative, Pink Power Run, I am proud to say that Telangana is committed to improving healthcare for women. We believe that health of women is foundation to the well-being of families and communities. I congratulate all the participants here today. Your presence shows solidarity and women across the state who face health challenges. Each step you take today is a step towards a future where no woman has to face these challenges alone. Let us take this journey forward. We will continue to build more hospitals, strengthen our healthcare systems, and create a society where women's health and welfare are given utmost attention. Together, we can build a healthier, more empowered future for the women of Telangana. I would lastly like to congratulate Sudha Reddy Garu and Mega Krishna Reddy Garu and her team foundation on organizing this run. Thank you. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై నివాళులర్పించారు. అనారోగ్యంతో మృతి చెందిన పురుషోత్తం రెడ్డి అంతిమ సంస్కారాలు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ముగిశాయి. మంత్రి ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. మంత్రి ఉత్తమ్ వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టీజీఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. కరీంనగర్కు కేటాయించిన 74 బస్సుల్లో 33 విద్యుత్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో కలిసి ప్రారంభించారు. తొలి విడతలో కరీంనగర్ నుంచి జేబీఎస్ వరకు ఈ బస్సులను నడపనున్నారు. జేబీఎం సంస్థ ఎన్ఈబీపీ ఆధ్వర్యంలో దాదాపు 500 బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్టీసీలో త్వరలోనే 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న పొన్నం ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు. మహిళా శక్తి మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్న మంత్రి దసరా పండుగలోపు పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొమరవెల్లి మండలంలోని ఓ గ్రామంలో బాలికపై యువకుడు అత్యాచారం చేశాడన్న కోపంతో అతడి ఇంటిపై బంధువులు, గ్రామస్తులు మూకుమ్మడి దాడి చేశారు. ఇంటికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. నిందితుడి వాహనాలను ధ్వంసం చేశారు. ఇంటి ముందున్న కారు, జేసీబీ వాహనం, బైక్పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా దూసుకొచ్చిన గ్రామస్తులను అదుపు చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. నిందితుడిని పట్టుకుని ఫోక్సో కేసు నమోదు చేశామని, తప్పకుండా కఠినంగా శిక్ష పడేలా చేస్తామని చెప్పారు.
తమిళనాడు మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విస్తరించారు. 4గురిని కేబినెట్లోకి తీసుకున్నారు. 15 నెలలు జైలులోనే ఉండి బెయిల్పై బయటకు వచ్చిన డీఎంకే నేత వి సెంధిల్ బాలాజీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నై రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో బాలాజీ మరో 3 ఎమ్మెల్యేలతో గవర్నర్ ఆర్ఎన్ రవి మంత్రులుగా ప్రమాణం చేయించారు. బాలాజీతో పాటు ఆర్ రాజేంద్రన్, గోవి చేజియాన్, ఎస్ఎం నాజర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సెంధిల్ బాలాజీకి విద్యుత్, ఎక్సైజ్ శాఖలను సీఎం కట్టబెట్టారు. చేజియాన్కు విద్యాశాఖ, నాజర్కు మైనారిటీ వ్యవహారాలు, రాజేంద్రన్కు పర్యాటక శాఖ బాధ్యతలను అప్పగించారు. సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించారు. ఉదయనిధి ఇప్పటికే మంత్రిగా ఉన్నందున ప్రమాణ స్వీకారం చేయలేదు. కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అభినందనలు తెలిపారు. నేపాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 148కి చేరుకుంది. మరో 55 మంది గల్లంతయ్యారు. మరో 101 మంది గాయపడ్డారు. బస్సులు, వాహనాలు, ఇళ్లపై కొండచర్యలు విరిగిపడి శిథిలాల కింద అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు, బురద కింద ఇరుక్కున్న వాహనాలు, మృతదేహాలను వెలికితీసేందుకు నేపాల్ సైన్యం, పోలీసులు శ్రమిస్తున్నారు. కొండచర్యలు విరిగిపడి నేపాల్ రాజధాని కాఠ్మండూకు మిగిలిన దేశంతో సంబంధాలు తెగిపోయాయి. హిమాలయ దేశం నేపాల్ను వరదలు అతలాకుతలం చేశాయి. వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. పదుల సంఖ్యలో ప్రజలు వరదల్లో గల్లంతు కాగా అనేక మంది గాయపడ్డారు. 3100 మంది ప్రజలను వరదల నుంచి కాపాడారు. శనివారం కాఠ్మండూ పక్కనే ఉన్న దడింగ్ జిల్లాలో కొండచర్యలు విరిగి ఒక బస్సుపై పడి 19 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బక్తాపూర్లో కొండచర్యలు ఒక ఇంటిపై పడి 5గురు దుర్మరణం చెందారని వెల్లడించారు. మక్వాన్పూర్లోని ఆల్ నేపాల్ ఫుట్బాల్ అసోసియేషన్ శిక్షణ కేంద్రం 6గురు ఫుట్బాల్ క్రీడాకారులు కొండచర్యలు విరిగిపడి మరణించారు. మిగిలిన వారు వరదల్లో కొట్టుకుపోయారు. నేపాల్ సైన్యం, పోలీసులు వరద సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. కాఠ్మాండూ లోయలో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో పేరుకుపోయిన శిథిలాలు, బురద కింద చిక్కుకుపోయిన వాహనాలను వెలికితీసేందుకు శ్రమిస్తున్నారు. కాఠ్మాండూకు వస్తున్న సమయంలో కొండచర్యలు 2 బస్సులపై పడగా వాటిలో మృతదేహాలను సైన్యం వెలికితీసింది. కొండచర్యల కారణంగా కాఠ్మాండూకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వరద, బురదతో నిండిపోయిన తమ ఇళ్లను ప్రజలు శుభ్రం చేసుకుంటున్నారు. కాఠ్మాండూలోని బాగ్మతి నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. కాఠ్మాండూ లోయలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాఠ్మాండూలో గత 40 నుంచి 45 ఏళ్లలో ఇలాంటి వరదలు రాలేదన్నారు. తిరుమల వెంకన్న స్వామికి కోట్లాది మంది భక్తులు ఉన్నారని, అది కులమతాలకు అతీతమైన అంశమని మంచు విష్ణు పేర్కొన్నారు. లడ్డూ అంశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఎక్స్ వేదికగా నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై విష్ణు స్పందించారు. జూబ్లీహిల్స్లోని జీవీకే హెల్త్ హబ్ ఆధ్వర్యంలో మా సభ్యులకు ఏర్పాటు చేసిన మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని అధ్యక్షుడు మంచు విష్ణు ప్రారంభించారు. తిరుపతి లడ్డూ వంటి అత్యంత సున్నితమైన అంశాల్లో సినీ రంగంలోని వారు ఆచితూచి మాట్లాడతారన్న ఆయన, లడ్డూకి కమ్యూనల్ రంగు అంటించడం సరికాదని ప్రకాష్ రాజ్ ట్వీట్ పై వ్యాఖ్యానించారు.